తెలిసి కొన్నిసార్లు, తెలియ కొన్నిసార్లు, జ్ఞానంలో కొన్నిసార్లు, అజ్ఞానంలో కొన్నిసార్లు నా వలన నీకు వ్యతిరేకమైన నాయన పాపం ఏదైనా జరిగి ఉంటే మొట్టమొదట నా అపరాధ దోషములను క్షమించు, నీ శిలువ రక్తంతో కడుగని అడుగుదాం దేవుణ్ణి. మా దేశ ప్రజలందరి దోషాలు క్షమించు, మా సంఘ బిడ్డల దోషాలు క్షమించు, మా దేశ అధికారుల దోషాలు క్షమించు నాయన. ప్రపంచంలో ఉన్న సర్వమానవాళి దోషములు, పాపములు, అపరాధములు, అవిధేయతలు, అజ్ఞానతలు వాటన్నిటినీ ఒప్పుకుంటున్నాను దేవా అని దేవుణ్ణి అడుగుదాము. దేవుడు క్షమిస్తాడు. సర్వాధికారి నీ కొందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో ఉపవాస దినాన మేమందరం ఉపవసించి నీ పాదాల దగ్గరికి వచ్చాం దేవా. నా ఎదుకొచ్చు వారిని నేను త్రోసివేనని వాగ్దానం చేసిన దేవుడవు. నా జనులు అనగా నా పేరు పెట్టబడిన జనులు తమ తాము తగ్గించుకొని నాకై మొర్రపెట్టి విజ్ఞాపన చేసిన ఎడల నిత్యముగా నేను వారి మొర వింటానని వాగ్దానం చేసిన దేవుడవు. మా దేశ దోషములు మేము ఒప్పుకుంటున్నాం దేవా. మొట్టమొదట మా అందరి దోషములు, అపరాధములు క్షమించండి, అమూల్యమైన రక్తంలో కడగండి. అలాగే మా సంఘ దోషాలు క్షమించండి నాయన. ఒక సంఘంలో ఉన్న ప్రతి బిడ్డము పాపము, అపరాధము, దోషమును క్షమించండి. మా దేశ అధికారుల దోషములను క్షమించండి. మా రాష్ట్ర ప్రజల దోషాలు క్షమించండి. మా ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారో ప్రతి ఒక్కరి దోషములు క్షమించండి నాయన. నీ అమూల్యమైన రక్తంలో కడుగుదే, ఈ సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేయి ప్రభు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయనని నీ వాక్యంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు నామంలో ప్రతి పాపము నీ రక్తము ద్వారా కొట్టివేయబడును గాక. నూతన మనస్సు ప్రతి బిడ్డకు దయచేయమని నీ ఆత్మచేత మమ్మల్ని నింపండి. మేము చేయబోతున్న ప్రార్థన యందు మీరు లక్ష్యం ఉంచినట్లు ఏ దోషం అడ్డుగా ఉందో సమస్త దోషాలు పరిహరించి, శుద్ధీకరించి క్రొత్త మనసు మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చేద్దామా. స్తోత్రం 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 స్తోత్రం.